ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. శ్రీ గణాధీసుని సేవించి వినుతించి భారతీనాథుని ప్రస్తుతించి శ్రీపతి పాదముల్ చిత్తంబులో నుంచి సాంబమూర్తిని సదా సంస్మరించి వాసవాధ్యకిల దేవతలను ప్రార్థించి సనకాది మౌనుల సన్నుతించి గురుపదాంబోజముల్ గునియాడి పూజించి వేదాంత వేద్యుల విన్నవించి ఆంధ్ర గీర్వాణ కవులనే ఆశ్రయించి చేయబూనితి శతకంబు చిత్తగించు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. శ్రీ జానకీ రామ సేవక సూత్రామ రఘుకులాంబుది సోమ రఘువిరామ పతిత పావన నామ భవ్య పరందామ కరుణాలలామ సంగ్రామ భీమ వారి వాహన శ్యామ వర తులసీధామ అమితమి విక్రమ త్రిలోకాభిరామ విజిత భార్గవ రామ వినుత మౌని స్తోమ సంపూర్ణ కామ సత్సార్వభౌమ భక్త మందార నగధీర భయ విదూర ధనుజ సంహార విమల వేదాంత సార రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. వేదముల్ వివరించి విననేర్చుకోలేదు, శాస్త్ర పురాణముల్ చదువలేదు, ఆంధ్ర గీర్వాణంబు లభ్యసింపగలేదు, వేదాంత మార్గముల్ వెదుకలేదు, చూచి చందంబులు శోధించగాలేదు, సాధు జనుల పొందు సలుపలేదు, విలసత్తలహంకార విధము చూడగలేదు, కావ్య నాటకములు గానలేదు, నీ కటాక్షంబు నా మీద మిగులగలుగా చేయబూనితి నీ మీద శీస శతకం తప్పు లేకుండా దయచేసి ధరణి యందు కవి జనంబులు మెచ్చ విఖ్యాతి చేయు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. నీలమేఘము తీరు నీ శరీరంబును పద్మరాగఛాయ పదయుగములు పన్నగేంద్రుని సమము బాహుదండంబులు సింహ మధ్యమును హసించు నడుము తిల పుష్పమును బోలు తీరైన నాసికం బొప్పు విద్రుమ కాంతియోష్టములను కమలంబును మించు విమల నేత్రంబును పున్నమ చంద్రుని బోలుమోము మదన శతకోటి సుందరమైన చక్కదనము వర్ణింప బ్రహ్మకు తరముగాదు
రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా కేశవ గోవింద కృష్ణ దామోదర నారాయణాచ్యుత నారసింహ మధుసూదన త్రివిక్రమ జనార్దన ముకుంద వైకుంఠ వామన వాసుదేవ పుండరీకదలాక్ష పురుషోత్తముపేంద్ర పరమాత్మ పరమేశ పద్మనాభ మాధవాదోక్షయ మధువైరి శ్రీహరి విష్ణు విశ్వంబర విశ్వనాథ శ్రీధరానంత సిద్రూప శ్రీనివాస పుణ్యచారిత్ర సుఖనునుత పుణ్యపురుష రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా నిత్య నిరాకార నిరుపద్రవాఖండ నిర్మల నిర్గుణ నిష్కళంక నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిర్ద్వంద్వ నిరుపమా నీరంధ్ర నిర్వికల్ప నిష్ప్రపంచావ్యయ నిశ్చల నిశ్శబ్ద నిర్వచనానంద నిర్వికార నిర్విశేషాచింత్య నిరతిశయానంద స్వస్వరూపంబుని సంశయముగా వారిజాసన కైలాస వాస వాస వాదులకునైన వర్ణింపనలవిగాదు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా జై బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై గురు పరంపరముకు జై జై శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు అది అయిపోయింది జై జై అందరికీ జై గురు. కాబట్టి స్థితి భేదాన్ని బట్టి సూచిస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు స్థితులు చెప్పారు. ఈ శ్లోకంలో నిర్ణయంగా చెప్పేస్తున్నారు. విశ్వం పశ్యతి, చూశాడట. చూస్తే ఎలా కనపడింది అంటే నాదబిందుకాల సమాహారమైనటువంటి విశ్వమంతా ఏమైందంట అంటే ఆ నాదం అవ్యక్తంలో లీనమైపోయింది. ఏ అవ్యక్తంలో నుంచి మొదటి శబ్దం పుట్టిందో అందులో లీనమైంది. ఆ బిందువు నిర్వికల్పమందు లీనమైపోయింది. అంతకుముందు నిర్వికల్పము అది. ఎప్పుడు వ్యక్తమైన తర్వాత కలిగినటువంటి సంకల్పాలతో కూడినటువంటిది. అంతకుముందు సంకల్ప వికల్పాలు లేవు. నిర్వికల్పమైనటువంటి దాంట్లో లీనమైపోయింది. నిర్వికల్ప మందు లీనమైపోయింది. ఏ సంకల్పాలు లేవు. బిందువు నుండి చైతన్యం వ్యక్తమయ్యేటువంటి లక్షణ స్థితినే సంకల్పం అని పేరు. మొదట కలిగినటువంటిది బిందువులో నుంచి పుట్టినటువంటి వ్యక్తం కావాలనే సంకల్పం. అట్టి సంకల్ప స్థితి యందు అనంత విశ్వము బీజవత్తుగా ఉంది. అటు సంకల్పంలోనే బీజంగా ఉన్నది ఇది. ఈ విశ్వమంతా అంతకుముందు ఎక్కడుందంటే అక్కడుంది బీజం. అది ఉత్పత్తి కావాలి, వ్యక్తమయ్యి అనేక రూపాలు ధరించాలనేటువంటి, జగత్తుగా పరిణమించాలనేటువంటి కోరిక కూడా అక్కడే ఉంది. బీజ రూపంలో ఆ సంకల్పంలోనే ఉంది. ఆ సంకల్పానికే ప్రణవం అని పేరు. దానికే ప్రణవము. ఆ సంకల్పం ఏదైతే కలిగిందో దాని పేరే ప్రణవము. ఏకాక్షరం అని పేరు, అక్షరం అని పేరు. అది నశించదని పేరు. అది ఏకాక్షరము, అది నశించదని పేరు. వ్యక్త స్థితిలో ఉన్నదంతా నాశనం చెందినప్పటికీ అక్షర స్థితిలో నాశనం లేనటువంటిది అన్నమాట. వ్యక్త స్థితిలో ఏదైతే వ్యక్తమైనాయో, వ్యక్తమైన తర్వాత ధరించినటువంటి ఆకార రూపాలతో కూడినటువంటి సర్వము కూడా నశించే స్థితి కలిగిండేది. అక్షర రూపంలో ఏదైతే ఉందో అది నశించదు, నాశనం చెందని స్థితిలో ఉంది. నాశనం చెందని స్థితిలో
వ్యక్త స్థితిలో ఉన్నదంతా నాశనం చెందినప్పటికీ అక్షర స్థితిలో నాశం లేనటువంటిది అన్నమాట. అక్షర స్థితిలో ఉన్నది. అక్షరము అంటే నాశనం లేనిది. అక్షరము అంటే నశించనిది. క్షరం అంటే ఇవి ఒక పక్కన పెట్టి జాయిన్ అయినాడు. అక్షరము అంటే నాశనం లేనటువంటిది. క్షరం అంటే నశించేది. అక్షరం అంటే నశించకుండా ఉండేది. క్షరం ఏదంతా కూడా నశిస్తుంది. నశించేదంటే నామరూపాత్మకమైనటువంటి స్థితిలోకి వ్యక్తమైనటువంటి వ్యక్తరూపం. వ్యక్తరూపమంతా వ్యక్తరూపంగా ఉన్నవన్నీ నశించేటువంటి స్థితిలో ఉన్నాయి. అవ్యక్తంగా ఉండే స్థితిలో ఉన్నటువంటి ఓ అనే అక్షరానికి బిందువు కలిసి ఓమైంది. అక్షరరూపంగా ఉన్నటువంటిదేమో మళ్ళీ అది తలచినట్టు అది దాని యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటిదే సర్వ జగత్తుగా ఉన్నది. అదేమో బీజంగా ఉన్నది. మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి కావడానికి బీజంగా ఉన్నటువంటిది. దీనికి అవతల పురుషోత్తముడు 3వ స్థితి యందు ఎవరున్నారు? పురుషోత్తముడు. అక్కడేమిటి? ఈ బిందువు కూడా లేని స్థితిలో శూన్యం ఉంది. ఈ బిందువు ఏ బిందువు అయితే కారణంగా ఉండి ఆ బిందువులో నుంచి సృష్టి అనే సంకల్పం కలిగిందో ఆ సంకల్పమే బీజంగా ఉంది. విశ్వం ఏర్పడడానికి బీజంగా ఉన్నటువంటి స్థితి. అది కూడా లేని వెనక్కిపోతే దాని వెనక స్థితి, దాని పై స్థితి ఏది ఉంది అంటే పురుషోత్తముడైనటువంటి పురుషోత్తముడుగా పేర్కొన్నాడు. ఎక్కడ ఈ పురుషోత్తముడు అనే పదము భగవద్గీతలో బోధించిన దాంట్లో, కృష్ణుడు బోధించిన దాంట్లో ఉపయోగించింది. ఆ పురుషోత్తముడు 3వ స్థితి యందు ఎవరున్నారంటే పురుషోత్తముడు. అక్కడ ఏమిటి అంటే ఈ వాయిస్ స్ట్రక్ అయింది. మధ్యలో పెట్టాడు. మధ్యలో భాస్కర్ బాబు నాకు రాలేదని ఫోన్ చేస్తే దానికి కట్ అయింది. అది ఎంటర్ అయ్యి కాసేపు సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఎప్పుడైనా ఒక నిమిషం అట్లా ఉంటే 2 నిమిషాల్లో మళ్ళా అది అవుతుంది. ఎందుకంటే ఓసారి సిగ్నల్స్ని బట్టి కాబట్టి వెయిటింగ్లో ఉండాలి. కాబట్టి శూన్య స్థితిలో ఆ కళ కూడా ఏ బిందువు కళలు అన్నీ దాంట్లో లీనమైపోయినాయి. అవ్యక్తంలో లీనమైపోయింది. అవ్యక్తం బిందువందు ఆ అవ్యక్తం కూడా బిందువందు లీనమైపోయింది. అవ్యక్తం కూడా లేదు. అవ్యక్తం ఉంటే కూడా వ్యక్తమయ్యేదానికి కారణమైనటువంటి సంకల్పం పుట్టడానికి కారణమవుతుంది. అది అవ్యక్తం కూడా లేని స్థితిలోకి బిందువు లీనమైపోయింది. అట్టి శూన్యమునకు అవతల పరం ఉంది. శూన్యాతీతం అది. శూన్యం కూడా దాటిన తర్వాత ఈ శూన్యం అనే ఆకాశం ఏదైతే ఇక్కడంతా ఇచ్చిందో అవకాశం దాన్ని కూడా దాటిన తర్వాత పరం ఉంది. ఆ శూన్యాతీతం. కాబట్టి అనంత విశ్వాన్ని నిర్వచించేటప్పుడు కూడా 3 స్థాయి భేదాలను మనం గుర్తించాం. సంకల్పము, సంకల్పాతీతము, శూన్యము, శూన్యాతీతము, కాలము, కాలాతీతం. ఇవే లేనెరుక స్థితులు అంటే ఇవే అని చెప్తారు. లేనెరుక అనే స్థితులు ఇవే.
లేకనే తోచినటువంటి లేనెరుక. ఏ ఎరుకతో అయితే సర్వమును గుర్తించగలుగుతున్నామో, సమిష్టిలో ఏ ఎరుకైతే సర్వము సత్తామాత్రంగా ఉండి బ్రహ్మాండాన్ని నడుపుతోందో, అలాగే నీలో ఏ ఎరుకైతే ఆత్మరూపంలో ఉండి నడుపుతోందో, అది ఆ ఎరుక నిజానికి లేనెరుక స్థితులు. శూన్యమునకు అవతల పరం, శూన్యమునికి అవతలేమో సర్వము ఏర్పడినటువంటి బ్రహ్మాండం. శూన్యం కవతలకు పోతే పరం, శూన్యాతీతం. కాబట్టి అనంత విశ్వాన్ని 3 రకాలుగా స్థాయి భేదాలను గుర్తించారు. సంకల్పము, సంకల్పాతీతం. మొదటేమో సంకల్పం కలిగింది. సంకల్పంలోనే వ్యక్తం కావాలనే కోరికొచ్చి సర్వజగత్ ఏర్పడడానికి బీజం సంకల్పంలో పడింది. శూన్యము, శూన్యాతీతం. ఏ శూన్యమైతే ఉన్నటువంటి శూన్యం లేకి ఆ శూన్యంలోనే వ్యక్తమైనటువంటి సంకల్పం వల్ల ఏర్పడినటువంటి జగత్తు నామరూపాత్మకంగా కార్యరూపం ధరించి బ్రహ్మాండం అంతా ఏర్పడిందో, ఆ శూన్యం లేనటువంటి స్థితి శూన్యాతీతం. ఆ శూన్యం నుంచేనే ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడింది. కాలము, కాలాతీతం. కాలం అనేది ఒకటి ఏర్పడింది. ఆ కాలానికి అతీతంగా ఉండేది పరముగా ఉన్నది. కాలమంతా ఎక్కడి నుంచి కాలం ఉందంటే ఈ బ్రహ్మాండం అంతటా కలుగుతున్నటువంటి వెలుగును దీన్నంతటిని బట్టి ఏర్పడుతున్నటువంటి పగలు రాత్రులతో సహా ఏర్పడుతున్నటువంటి బ్రహ్మాండంలోని స్థితిగతులను బట్టి, ఆ గ్రహాలు తిరిగేదాన్ని బట్టి ఇది ఏర్పరిచారు. ఇది కాలం అనేది ఇలా తిరిగితే ఒక రోజంతా సూర్యుడు నుండి రాత్రికి లేకుండా పోయి మరుసటి రోజు మళ్ళీ ఉత్పత్తి అయితే ఒక రోజు, ఒక దినము అనే కాలం లెక్క బ్రహ్మాండం అంతటా ఉంది, ఆయా గ్రహాలు తిరిగేదాన్ని బట్టి. దాని అవతలికి పోతే కాలాతీతం. అక్కడ కాలం లేనటువంటి స్థితి ఉంది. కాలంతో పని లేదు. కాలం అంతా ఇక్కడనే లెక్క కడుతున్నది. కాబట్టి సంకల్పం ఉండి సంకల్పాతీతము ఆ పరమును నిర్వచించేటప్పుడు శూన్యమునకు అవతల ఉన్నటువంటి పరము శూన్యాతీతం. కాబట్టి అనంత విశ్వాన్ని నిర్వచించేటప్పుడు 3 స్థాయి భేదాలని చెబుతున్నారు. సంకల్పము, సంకల్పాతీతము, శూన్యము, శూన్యాతీతము, కాలము, కాలాతీతము. ఇవి లేనెరుక స్థితులు అంటే ఇవే. సంకల్పం కలిగినందుకే సంకల్పం అనే బీజమే అంతటినీ ఉత్పత్తి చేస్తోంది. అవి ఏదైతే శూన్యంగా ఉన్నదో ఆ శూన్యంలోనే మళ్ళీ ఈ సంకల్పం చేత సర్వజగత్తు ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఏర్పడిన దాంట్లో కాలం అనేది ఒకటి ఏర్పడి ఆ కాలాన్ని బట్టి లెక్కలన్నీ కట్టుకుంటూ ఉంది, రోజువారీ జరిగే చర్యలను బట్టి. ఈ 3 పరంలో ఈ పరమస్థితికి పోయి పరము అనే స్థితికి పోయిన తర్వాత ఇవి లేవు. సంకల్పం లేని స్థితే జన్మరహితమైనటువంటి స్థితి, సంకల్పమే లేనటువంటి స్థితి. కాబట్టి ఆ సంకల్పం లేదు కాబట్టి ఉత్పత్తి అయ్యేది లేదు. మళ్ళా శూన్యము అవతల ఉన్నటువంటి శూన్యాతీత స్థితికి చేరుకున్నారు కాబట్టి మళ్ళీ శూన్యం లేక సర్వము వచ్చే స్థితి లేదు. కాలము కాలాతీతమైనటువంటి స్థితి లేకపోయాం కాబట్టి లేనెరుక స్థితి అంటే లేనెరుక స్థితులు అవి. అవసరం కొద్దీ ఎవరు గురువు అయితే ఆ గురువుని ఆశ్రయించినటువంటి శిష్యుని కొరకు మళ్ళా లేనెరుకలోనే వివరించి లేనెరుకలోనే మళ్ళా ఎరుక లేనిదని చెప్పడానికి లేనెరుకను ఉపయోగిస్తున్నాడు తప్ప ఈ పరము అనే స్థాయికి పోయిన తర్వాత సంకల్పము లేదు, శూన్యము శూన్యాతీతమైంది, సంకల్పం సంకల్పాతీతము, కాలము కాలాతీతమైనటువంటి దాంట్లోకి పోయింది. అటువంటి దాంట్లోనే లేనటువంటి సర్వము శూన్యమైపోయిన తర్వాత, సర్వము లేనివైపోయిన తర్వాత ఉన్నటువంటి పరములో పురుషోత్తముడని చెప్పబడినటువంటి పరిపూర్ణుడైనటువంటి
పరిపూర్ణము తప్ప మరేమీ లేనటువంటి, అచలము తప్ప మరేమీ లేనటువంటి, ములుగుచ్చ సందురానికి కూడా ఏమీ లేనటువంటి స్థితి ఉన్నది. అంతరిక్ష స్థితిని కూడా దాటిన తర్వాత ఎవరైతే ఈ 3 స్థితులను దాటినటువంటి వారున్నారో, ఉంటారో, ఆ మండలత్రయాలను దాటినటువంటి వారు. సంకల్పము, శూన్యము, కాలం అనేటువంటి 3 రకాల మండల స్థితినటువంటి దాటినటువంటి మండలత్రయాలు దాటినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరశివతత్వమైనటువంటి బయలునందు ప్రవేశించినటువంటి వారు. పరశివతత్వమైనటువంటి బయలందు ఈ 3 స్థితులని, సంకల్పం అనే స్థితిని, శూన్య స్థితిని, కాలం అనే స్థితిని దాటినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక వారు ఎవరు? అశరీరులైనటువంటి, దేశకేంద్రులైనటువంటి వారు. శరీరం ఉన్నప్పటికీ బయలును గుర్తించి తాను బయలులో ప్రవేశించినటువంటి స్థితిలో ఉన్నవారు. తాను ఉన్నాననే ఉనికే లేదాడ. బయలుకి ఏ విధమైన ఉనికి లేదు. ఈ సర్వమును అందులోనే ఉన్నప్పటికీ ఈ సర్వమునకు ఆకార రూపంలో ఉనికింది. దాంట్లో ఆకారం కూడా లేనటువంటి స్థితిలో ఏ రకమైనటువంటి వస్తువుకు కానీ, ఉత్పత్తికి కానీ, నాశనానికి కానీ కారణం కానటువంటి బయలు స్థితిలోకి పోయినటువంటి వారు. అటువంటి వారు ఎవరైతే ఈ 3 సంకల్పాతీతము, శూన్యాతీతము, కాలాతీతము అనేటువంటి స్థితులను దాటినటువంటి వారు కూడా, ఆ స్థితులను కూడా దాటితే ఇంకేం లేదు. మొత్తంగా ఉన్నటువంటి తాను ఏ విధంగా బయలు స్వరూపంగా, బయలు ఏ విధంగాను గాఢ నిద్రావస్థలో ఏ నిర్ణయాన్ని, ఏ సంకల్పాన్ని కలిగించుకోనటువంటి స్థితి ఏ విధంగా ఉందో ఆ స్థితిలో తాను పరిపూర్ణాన్ని గుర్తెరిగి వీటి మూడిటికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ప్రవేశించినటువంటి వాడు లేనెరుకలో ఉండి మళ్ళీ బోధన కావాలంటే లేనెరుకలో అని చెప్తున్నాడు తప్ప లేనెరుక స్థితుల్లో ఉన్నాడు. వాళ్ళ స్థితి నుంచి ప్రారంభించాడు ఈ శ్లోకాన్ని. దేశకులైనటువంటి వారి స్థితి నుంచి ప్రారంభించాడు ఈ శ్లోకాన్ని. ఎక్కడి నుంచి అంటే దేశకులైనటువంటి గురువరులైనటువంటి ఎవరైతే అటువంటి వారు ఉన్నారో దేశకాల కారణము అనేటువంటి 3 స్థితులకి అతీతమైనటువంటి స్థితి లేకపోయినటువంటి వారు. వాళ్ళ స్థితి నుంచి ప్రారంభించాడు ఈ శ్లోకాన్ని. దేశకులైనటువంటి వారి స్థితి నుండి ప్రారంభించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే విశ్వం పశ్యతి. వాళ్ళకేం పని పాట లేదు, వ్యవహారము లేదు, కదలడం లేదు, ఉనికి లేదు, వ్యక్తీకరణ లేదు, వ్యవహారం లేదు. ఉన్నావా అంటే ఉన్నట్లు లేదు, లేరా అంటే లేకుండా ఉన్నారు. లేని స్థితిలో ఉన్నారు. ఉన్నకేమో శరీరం ఉంది. శరీరం ఉన్నంతకాలం ఉన్నప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే విశ్వం పశ్యతి అంటే విశ్వమే లో ఉన్నప్పటికీ వాళ్ళకేం పని పాట అంటే ఏ రకమైనటువంటి సంకల్పాలతో కూడినటువంటి పని పాటలు లేవు, వ్యవహారము లేదు, కదలడం లేదు. ఏది? గుర్తెరిగే చైతన్యంలో ఉంది. అదంతా గుర్తెరిగే చైతన్యమైనటువంటి సంకల్పాలకు కారణమైనటువంటి ఏది కారణమవుతుందో దానికి అతీతంగా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి సంకల్పము లేదు, వ్యవహారము లేదు. భౌతికంగా శరీరం కదులుతున్నప్పటికీ లోపల కదలికలకు కారణమైన దాంట్లో కోరికలతో కూడినటువంటి ఏ సంకల్పాలు కూడి మళ్ళీ నామరూపాత్మక జగత్తుతో తాయాత్మం చెందకుండా ఉన్నారు. ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఉనికి లేదు, వ్యక్తీకరణ లేదు. ఉనికి లేదు, వ్యక్తీకరణ లేదు, వ్యవహారం ఏం లేదు, భావనలో ఏ వ్యవహారం లేదు. ఉన్నావా అంటే ఉన్నట్లు లేదు. ఉన్నాడా అంటే శరీరం ఉన్నప్పటికీ దాంట్లో భావన కలుగుతున్నట్టుది. అది బయలుస్థితిలో ఉన్నటువంటి దాంట్లో పొందింది. ఏమున్నావా అంటే ఉన్నాడు, కానీ
ఉన్నట్టుగా ఏమి ఉనికి లేదు, ఏం వ్యక్తీకరణ లేదు, వ్యవహారం లేదు. ఉన్నావా అంటే ఉన్నట్టున్నాడు, లేకుండా ఉన్నారా లేరా అంటే లేకుండానే ఉన్నారు, లేకుండా ఉన్నారు, ఉన్నట్లు ఉన్నా కూడా లేనట్లుగా ఉన్నారు. ఇలా ఉన్నారట దేశకులు. ఈ దేశకుడు విశ్వం పశ్యతి కార్యకారణతయా, ఇది కార్యము, ఇది కారణము, కారణోపాధి ఈశ్వరుడు, కార్యోపాధి జీవుడు అనే వాటికి విలక్షణుడుగా ఉన్నారు. కార్యము కారణము అంటే కారణం ఉంటే అది కారణం కార్యరూపం లేకొస్తే అది కార్యమవుతుంది. దానికి కల్పించబడిన ఏ పని అయినా సరే అంతకుముందు కారణంగా ఉంటే మళ్ళా కార్యంగా అవుతుంది. కార్యంగా అయినప్పుడు తాను కర్తృత్వంగా ఉండకూడదు, కారణంగా మారేటప్పుడు కర్తగా ఉంటే కర్త యొక్క పని వల్ల ఉత్పత్తి అయినటువంటి దానికి కర్మ ఫలితం ఉంటుంది. ఇది కార్యము, ఇది కారణము, కారణోపాధి ఈశ్వరుడు, కార్యోపాధి జీవుడు. కారణోపాధిగా ఉన్నటువంటి ఈశ్వరునికేమో ఈ నామరూపాత్మకమైనటువంటి శరీరం లేదు, సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు, కారణోపాధిగా ఉన్నాడు. ఆ ఉపాధి కంటికి కనిపించే ఉపాధి కాదు, అది కారణంగా ఉన్నవన్నీ కూడా శక్తి రూపంలో ఉంటాయి, అది కార్యంగా ఉన్నవన్నీ కూడా భౌతిక రూపంలో కనపడే విధంగా ఉంటాయి. కార్యోపాధిగా ఏది ఆ కారణోపాధిలో వచ్చినటువంటి సంకల్పం చేత కార్యరూపం ధరించినటువంటిది ఏది అంటే జీవుడు. జీవుడుగా ఉన్నటువంటి వాడే కార్యోపాధి ధరించాడు. దానికి కారణం సమిష్టి సంకల్పాన్ని చేసినటువంటి ఈశ్వరుడు అనే వాటికి విలక్షణుడుగా ఉన్నటువంటి దేశకుడు ఏమయ్యాడు, వాటికి విలక్షణంగా అయిపోయాడు. దేశకునికి కారణోపాధి అయినటువంటి ఈశ్వరుడు లేడు, కార్యోపాధి అయినటువంటి జీవుడు లేకుండా వాటికి అతీతమైనటువంటి స్థితిలోకేమో ఈ దేశకుడు పోయినాడు. ఈ దేశకుడు ఆ స్థితిలో ఉన్నాడు. కారణోపాధి కార్యోపాధి అనే వాటికి విలక్షణంగా ఉన్నాడు దేశకుడు. ఎందుకంటే ఈ రెండు, ఒకటేమో వెష్టి, ఒకటి సమిష్టి. ఈ 4 తనువులు, ఆ 4 తనువులు, వాటన్నిటినీ దాటినటువంటి వాడు, ఈ అష్టతనువులు లేనటువంటి వాడు దేశకుడు. కాబట్టి సృష్టి అంతా ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నదంట మాట అంటే జీవేశ్వరులు తప్ప ఇంకేమీ కనపడతాయి. సృష్టి అంతటి చూస్తే ఏం కనపడుతుంది? జగత్తు దృశ్యంగా కనపడుతున్నప్పటికీ, అనేక వస్తురూపకంగా కనపడుతున్నప్పటికీ, దాంట్లో అనేకమైనటువంటివి కోనలు, రాళ్ళు, రప్పలు, అనేకమైనటువంటి గ్రహాలు, ఈ భూగ్రహం ఒకటే కాక ఇంకా విశ్వమంతా పోతే అంతరిక్షం దాకా అనేకమైనటువంటి గ్రహాలతో కూడినటువంటి వస్తు జగత్తంతా ఉంది. అదంతటికీ కారణోపాధిగా ఉన్నటువంటి వారెవరు? ఈశ్వరుడుగా కారణోపాధిగా ఉన్నాడు. ఇక వాటికి ప్రతిబింబాలుగా ఉన్నటువంటి ఆ కారణోపాధి అయినటువంటి ఈశ్వరునికి ప్రతిబింబ రూపంలో ఉన్నటువంటి అందరూ కూడా జీవులు. కాబట్టి ఏం కనపడుతున్నాయి? సృష్టి అంతా చూస్తే ఏం కనపడుతుందంటే జీవేశ్వరులు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. ప్రకృతిలో చూసినప్పుడు ఆ సర్వము కనపడుతున్నదంతా ఈశ్వరుని యొక్క కారణ రూపము, కార్యరూపం ధరించిందే జగత్ అనేది. అట్లాగే జీవుడు అనేవాడు ఆ కారణ రూపానికి ప్రతిబింబమే తప్ప ఇంకేమీ లేదు. ఆ దృష్టితో చూసినప్పుడు అప్పుడు ఏముంది? ఇంకా జీవులు, ఈశ్వరుడుగా ఉన్నటువంటి జగత్తు, ఈ రెండు తప్ప ఇంకేమీ లేవు, ఇంకేమీ కనపడవు. అదేంటండి జగత్తు కూడా ఉంది కదా అన్నావే అనుకో, అప్పుడు ఎక్కడికి వచ్చేసావంటే త్రిపుటిలోకి వచ్చావు. మళ్ళా ఈ త్రిపుటిలోకి దిగొస్తేనేమో సర్వము ఉన్నాయి, ఈ మూడు ఉన్నాయి, నేను, ఈశ్వరుడు, జగత్ అనేటివి మూడే అప్పుడు కిందికి దిగొస్తే. త్రిపుటిలోకి వచ్చేసావు కాబట్టి జగత్తు లేనిదయ్యా బాబు,
ఇప్పుడు వ్యవహరించినప్పుడు జగత్తు ఉన్నట్టు తోస్తోంది. జగత్తులో ఉండి నువ్వు ఏదైనా వ్యవహరించినప్పుడు ఆ జగత్తు అనేది తోస్తోంది. ఆ లేని స్థితిలో తోస్తున్నటువంటి జీవుడు, ఈశ్వరుడుగా చెప్పబడుతున్నది కూడా ఉన్నదొకటి. ఆ ఉన్నదానికి కారణమైనటువంటి కారణ వస్తువుగా కనుక చూసుకుంటే, కింద భౌతిక వస్తువుగా కాకుండా ప్రత్యేగాత్మ పరమాత్మలైనటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి చూస్తే ఆ ఆ స్థితిలో ఉన్నాయి. ఈశ్వరుడు వ్యవహరిస్తే సృష్టి ఉన్నట్టు తోస్తోంది. ఎవరు వ్యవహరిస్తే తోస్తోంది? ఈశ్వరుడు వ్యవహరిస్తే సృష్టి అనేది ఉన్నట్టు తోస్తోంది. వ్యవహార సాదృశ్యం అన్ని వేళలా లేదు కదా! ఆ వ్యవహారం అనేటువంటి సదృశ్యంగా కనపడుతున్నది అన్ని వేళలా ఎక్కడుంది? సర్వకాలమందు లేదు గదా! తన యందు నుంచి వ్యక్తమవుతున్నది గదా! అంటే వ్యక్తం అవుతుండడానికి వీడు జాగ్రత్తలో ఉన్నప్పుడు జీవుడు దానితో తాదాత్మ్యం చెందుతున్నాడు కాబట్టి కనబడుతుంది. గాఢ నిద్రావస్థలో ఎక్కడి నుంచి దృశ్యముంది? వ్యవహార సాదృశ్యం అంతా కూడా నిద్రావస్థలో ఉందా అంటే లేదు. స్వప్నావస్థలో స్వచ్ఛ స్థితిలో ఉన్నప్పటికీ కార్యరూపం ఏమీ ధరించలే అది. ఆ కారణమైనటువంటి ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది సంకల్పించి కల్పించుకున్నటువంటిదంతా మళ్ళీ వ్యవహార దృష్టితో చూస్తే లేదు. వ్యవహార సాదృశ్యంగా లేదు. కాబట్టి సర్వకాలమందు లేదు. తన యందు నుంచి వ్యక్తమవుతున్నది గదా! జీవుడు ఎవరైతే జీవుడు గాని అక్కడ సమిష్టిలో ఈశ్వరుడు, ఇక్కడ జీవుడు వ్యవహారంతో వ్యవహరిస్తే సృష్టి ఉన్నట్టుగా తోస్తుంది. మిగతా కాలాలన్నిట్లోనూ తోచబడుతోంది అంటే లేదు. కాబట్టి వ్యవహారంలో ఎప్పుడైతే జగత్ అనేది తోచబడకుండా ఉంటుందో, వ్యవహారంలో ఎప్పుడైతే నేననేది లేకుండా పోతుందో, జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి స్థితిని దాటిపోతుందో, అప్పుడు లేదు వాళ్ళ దృష్టిలో. సృష్టి అనేది కనపడుతూ ఉన్నప్పటికీ లేదు. కాబట్టి ఎవరైతే కారణ స్థితి యందు ఉన్నారో, ఆ కారణ స్థితి యందు ఉన్నవాడి యొక్క సంకల్పం చేత కదా జగత్తు ఉన్నట్టుగా తోస్తోంది. కార్యరూపంగా కాకుండా కారణ స్థితిలో ఎవరున్నారో చూసుకుంటే, ఇక్కడ ఆత్మగా ఉన్న అధిష్టానంగా ఉన్నది. అక్కడ ఈశ్వరుడుగా ఉన్నది. ఈ 2 వ్యవహరిస్తేనే, ఈ రెండిటికి కలిగితేనే అక్కడ సృష్టి, ఇక్కడ వీరికి కనపడేటువంటి సర్వము, జగత్తు, వ్యవహారము అంతా ఉంది. కాబట్టి ఆ కారణ స్థితి ఉన్నవాడి యొక్క సంకల్పం చేత, ఇక్కడ జీవుడి యొక్క సంకల్పం చేత జగత్తున్నట్టుగా తోస్తోంది. తానున్నట్టుగా తోస్తోంది. తన చుట్టూ ఉన్నట్టుగా తోస్తున్నదంతా కూడా సంకల్పాల చేతనే తోస్తూ ఉంది. సంకల్పం అనే దానిని గనక నువ్వు దాటినట్టయితే, ఆ సంకల్పాతీత స్థితిలో గనక ఉన్నట్లయితే, ఏ జీవుడైతే జగత్తు చేత భ్రమింపజేయబడుతున్నాడని తోస్తోందో, ఆ జగత్తు జీవుని యొక్క సంకల్పమే గదా! ఏ జీవునికైతే ఈ జగత్తనేది భ్రమింపజేస్తుందో, భ్రమింపజేయబడుతున్నాడని తోస్తోందో, ఈ జీవుడనేవాడు భ్రమింపజేయబడుతున్నాడు. దానితో తాదాత్మ్యం చెంది, ప్రకృతితో తాదాత్మ్యం చెంది, జగత్తనే దాన్ని గుర్తించి, తన మదిలో కలిగినటువంటి సంకల్పాల చేతనే అవన్నీ కార్యరూపం ధరిస్తే దానికి కారణమవుతున్నాడు గదా! ఆ జగత్తు జీవుని యొక్క సంకల్పమే కదా! అట్టి సంకల్పాతీతమైనటువంటి స్థితికి జీవుడు చేరగానే, సంకల్పాతీతమైనటువంటి స్థితి కిందికి దిగిరాకుండా ఆ పై మెట్టు కాటు నుంచి అట్లే ఉంటే, మహావాక్య విచారణలో చెప్పినటువంటి నేను బ్రహ్మం స్థితిలో ఉన్నాను, నేను కారణ స్థితిలో ఉన్నాను అనే స్థితికి గనక జీవుడు చేరుకుంటే, అప్పుడు స్వరూపంగా మారి తాను బ్రహ్మంగా ఉన్నాడు. ఇంక కిందికి దిగి వస్తే మళ్ళా జీవుడుగా ఉన్నాడు. జీవునికి తోస్తున్నటువంటి జగత్తుంది. దేవునికి కనపడుతున్నటువంటి కార్యరూపం ధరించిన వస్తువులన్నీ ఉన్నాయి.
కారణ రూపంలో ఉన్న స్థితికి చేరితే, సంకల్పాతీతమైన స్థితికి చేరితే ఆత్మ పరమాత్మగా తానే ఉన్నాడనేటువంటి స్థితిలోకి పోయినాడు. ఈ జగత్తంతా ఎక్కడికి పోయింది అప్పుడు? లయం అయిపోయింది కదా. తనలో లయమైపోయి తాను అంటే తాను కారణస్థితిలో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నాడు, నామరూపాత్మకమైనటువంటి దాన్ని దాటి దాంట్లో లీనమైపోతుంది జగత్తంతా. అప్పుడు కనపడే దృశ్యం ఏమైపోయిందంటే కనపడే దృశ్యం లీనమైపోయి లయమైపోయి లేనిదైపోతుంది. నేను లేని ఈ ప్రపంచంలో నేను లేనివాడను. దీనికి సాక్షిగా ఉన్నటువంటి ఈశ్వరుడుగా చెప్పబడుతున్నటువంటి స్థితిలో కారణ రూపంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని కూడా అంతటినీ నిర్ణయించేటువంటి స్థితిలో కారణ రూపంలో ఉండాలి. కారణం వ్యక్తమైతేనే కార్యరూపం ధరించినటువంటిది అవుతుంది. కార్యరూపం ధరించాలనే కోరిక సంకల్పం ఎక్కడ పుడుతోందంటే ఇక్కడ జీవుడుగా ఉన్నవాడికి, అక్కడ బ్రహ్మాండకర్తగా ఉన్న ఈశ్వరుడుగా ఉన్నవాడికి. ఆ రెండూ లేనటువంటి సంకల్ప స్థితి అనేది లయమైపోతే ఏమైపోతుంది? ఇంకా జగత్తుగా భావించేది లేదు. జగత్తుగా భావించి తాయాత్వం చెందినవాడు జీవుడు. కాబట్టి జగదుత్పత్తి స్థానం జీవుడే. జగత్తుత్పత్తి స్థానంలో జీవుడే ఉన్నాడు, వేరే ఎవరున్నారంటే? కాబట్టి జగత్ అనే కార్యమునకు కర్త కారణము రెండు జీవుడే. అదే ఈశ్వరోపాధితో చూస్తే, కారణోపాధితో చూస్తే జీవుడు కార్యోపాధిగాను, జీవుడు కార్యోపాధి ధరించడానికి ఉపాధి ధరించి రూపం ధరించినటువంటి స్థితిలో ఉన్నాడు. దానికి కారణంగా ఉన్నవాడు ఎవరంటే సృష్టికి కారణమైనటువంటి ఈశ్వరుడుగా ఉన్నాడు, అక్కడ కారణోపాధిగా ఉన్నాడు. కాబట్టి అట్టి ఈశ్వర స్థితి అందు నుండి చూస్తే సంకల్పం చేత సృష్టి వ్యక్తమైంది. అది బ్రహ్మాండ సృష్టి. ఆ సంకల్పం చేతే పోషించబడుతోంది, ఆ సంకల్పం చేతే లయించబడుతోంది, ఆ సంకల్పం చేతే రక్షించబడుతున్నది, ఆ సంకల్పం చేతే మరలా వ్యక్తీకరించబడుతున్నది. కాబట్టి ఇవన్నిటికీ కారణమైనటువంటి వస్తువుగా సంకల్పాన్ని చూడాలి. ఈశ్వర స్థితి నుండి చూస్తే ఏ సంకల్పం అయితే కలిగిందో ఆ సంకల్పమే కార్యరూపం ధరించి సృష్టి వ్యక్తమైంది. అది మళ్ళా బ్రహ్మాండ సృష్టి అయింది. ఆ సంకల్పం చేతనే పోషించబడుతోంది, దానితోనే లయించబడుతోంది. ఆ సంకల్పం చేతే రక్షించబడుతున్నది, మరలా వ్యక్తీకరించబడుతోంది. కాబట్టి ఏం పోగొట్టుకోమన్నారు? అచల బోధలో ఏం పోగొట్టుకోమన్నారంటే ఏ సంకల్పానికి కారణమైనటువంటి వస్తువు ఉందో ఆ సంకల్పాన్ని రహితం చేసుకుంటే, ఏ సంకల్పాలు ఎక్కడ పుడుతున్నాయో దానికి కారణమైన వస్తువుగా ఉన్నదాన్ని రహితం చేసుకుంటే అది బీజం లేకుండా పోయి మళ్ళీ పునరుత్పత్తికి వ్యక్తం కావడానికి కారణమైన స్థితిలోకి నుంచి వ్యక్తం కానటువంటి స్థితిలోకి, వ్యక్తములు లేనటువంటి స్థితిలోకి పోతే బీజం అనేది నాశనం అయిపోయి మళ్ళీ ఉత్పత్తి, మళ్ళీ వ్యవహారం అనేటువంటి చర్యల నుంచి అవతలికి దాటుకుంటారు అనేది చెప్పారు. కాబట్టి ఇదంతటి అన్నిటికీ కారణమైనటువంటి ఒక్కటే. ఇక్కడ జీవుడు, అక్కడ ఈశ్వరుడు రెండూ కూడా సంకల్పం అనే దానితోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి సృష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహములు 5 పనులు ఉన్నాయట. సృష్టి, స్థితి, లయము, మళ్ళీ తిరోధానము, అనుగ్రహములు అనేటువంటి 5 పదాలు ఉన్నాయట. 5 పనులు ఉన్నాయట. ఈశ్వర స్థితిలో 5 పనులు చేయబడుతున్నాయి. సృష్టి చేయబడడం, స్థితి, లయము, విస్తీర్ణము, ఆకర్షణ అనేది. అదే సంస్కృతంలో చెప్తే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహము అనేటివి 5నేమో సంస్కృత పదాలు, వాటి తెలుగు అర్థాలుగా మారిస్తే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి పదాలుగా మారినాయి. ఆ విధంగా మారినాయి. ఈ 5 పనులు కూడా నిర్వహించబడుతున్న కారణస్థానం ఏదైతే ఉందో, ఈ 5 పనులు సమిష్టిలో నిర్వహించబడుతున్నటువంటి కారణస్థానం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు.
అదే బ్రహ్మం. దానికి నామరూపాలు లేవు. ఎందుకనంటే సంకల్పాతీతమై ఉన్నటువంటి స్థితిలో ఉంది అది. దాంట్లో నుంచి జీవుడు వ్యక్తం కావాలనేటువంటి కోరికతో వ్యక్తమైనటువంటి సర్వ జగత్తులో జీవుడుగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి కార్యరూపం ధరించినటువంటివన్నీ ఉన్నాయి. కారణరూపంగా ఉండేదానికి రూపం ఉండదు. వ్యక్తమైతే రూపం అవుతుంది. వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఆలోచనగా ఉంది. ఆలోచన అనేది ఆలోచన రూపంలో ఉంది. కుర్చీ తయారు చేయాలనో లేకపోతే ఒక కొండను తయారు చేయాలనో ఆలోచన రూపంలో ఉన్నది. కార్యరూపం ధరించకముందు దాని రూపం అంతా ఎవరి సంకల్పంలో ఉంది అంటే దాన్ని తయారు చేయాలి అనేటటువంటి వాని సంకల్పంలో ఉంది ఆ భావన. ఎప్పుడైతే దాన్ని చేయాలని పనికి పూనుకోవడం కార్యరూపం ధరించినటువంటి కొండ ఏర్పడిపోయింది. అంతకుముందు ఏముంది? సంకల్పంగా కారణరూపంగా ఉంది. కాబట్టి దానికి ఆ సంకల్పం ఏదైతే కలిగిందో ఆ సంకల్పం అనే స్థితిలో ఉన్నటువంటి కారణస్థానంలో ఉన్నటువంటి ఈశ్వరుడు బ్రహ్మము అనేటివి రెండు చైతన్యంగా ఉన్నాయి. దానికి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటివి నామరూపాత్మకంగా ఉండవు. నామరూపాత్మకం అంతా కార్యరూపం ధరించిన తర్వాతనే. కాబట్టి సంకల్పాతీతమై ఉన్నది. నామరూపాత్మకమంతా కూడా వ్యవహార సదృశ్యంలో మాత్రమే ఉన్నది. నామరూపాలతో కూడుకొని ఉండేదంతా వ్యవహార సదృశ్యం. వ్యవహార నిమిత్తం నువ్వు ఎప్పుడైతే వ్యవహారం చేస్తున్నావో అప్పుడు సదృశ్యంగా అంటే కనపడేటువంటి దృశ్యంగా, ఏదైతే నువ్వు ఊహలో పెట్టుకోండే ఆలోచనల్లో నీకు దృష్టిలో కనపడుతున్నటువంటిది పూర్తి స్వరూపంగా ఉండి కనపడుతున్నటువంటి దృశ్యంగా ఉండి కనపడుతున్న స్థితిలో ఉంది. వ్యవహారంలో అన్నీ సదృశ్యంగానే ఉన్నాయి. వ్యవహారంలో జాగ్రత్తావస్థలో ఉండి నువ్వు వ్యవహరిస్తున్నావు. ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్కటి వ్యవహారంగా ఉన్నది ఇక్కడ. కాబట్టి వ్యవహార సదృశ్యంలోనే దృశ్యమంతా ఉంది. సచ్చిదానంద ఘనస్థితిలో ఇవి లేవు. సచ్చిదానంద ఘనస్థితిలో వ్యవహారం అంతా కూడా లేనటువంటి స్థితిలో ఉన్నావు. కాబట్టి వ్యవహారం లేనటువంటి కారణ వస్తువుగా ఉన్నటువంటి స్థితిలో దీనికి అతీతంగా దీనితో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు. మూడవస్థల్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు అవి రెండూ లేవు. ఈ మూడవస్థల్ని దాటినటువంటి స్థితిలో ఉన్నాయి. ఈ మూడవస్థల్లో కూడా ఒక్క జాగ్రత్త అవస్థలో మాత్రమే వ్యక్తమైనటువంటి కార్యరూపం ధరించినటువంటి దృశ్యం అంతా కనపడుతోంది. స్వప్నావస్థలో దృశ్యం కనపడినప్పటికీ అదేమి కార్యరూపం ధరించిన దానిలాగా కనపడలే. స్వప్నం మేల్కుంటానే లేదు. గాఢ నిద్రావస్థలో ఏ దృశ్యము లేదు. కాబట్టి దృశ్యం కనపడుతున్న దాంట్లో వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో దృశ్యం ఉంది జాగ్రత్తలో. ఆ దృశ్యం వస్తురూపకంగా అనేక రకాలుగా అనేక విధాలుగా అది కనపడుతోంది, తోస్తోంది నీకు. కాబట్టి ఏమిటికి నామరూపాలు? బ్రహ్మముగా ఉన్నటువంటి దానికి, కారణరూపంగా ఉన్నటువంటి దానికి నామరూపాలు లేవు. సచ్చిదానంద ఘనస్థితిలో అవి సచ్చిదానంద ఘనస్థితిలో ఉన్నవి ఏవి అంటే సత్తు చిత్తము ఆనందం అనేది ఘనీభవించినటువంటి స్థితిలో ఉన్నాయి. దాంట్లో కదలికలు ఉన్నటువంటి కిందికి దిగొస్తే కదలికలు ఉన్నటువంటి వ్యవహార దీంట్లోకి దిగొస్తేనే మిగతాదంతా ఉంది. లేదంటే అక్కడ లేదు. సాక్షిత్వ స్థితిలో ఉంది. అక్కడ ఎక్కడికి పోయింది మరి? ఇవి లేవు ఆ స్థితిలో. ఉయ్యాల్లో ఆడుకుంటున్న పిల్లవాడి జగత్తు ఇప్పుడు నీకుందే. ఉయ్యాల్లో ఎవరైతే పడుకొని ఉంటే ఇంకా జగత్తు లేక జగత్తు విషయాలను గుర్తించలేని స్థితిలో ఊరికే పడుకొని ఉంటే వాడు ఒకవైపుకు వాని దృష్టి పడాలని చెప్పి ఆ ఉయ్యాల్లో పైభాగంలో ఓ బొమ్మను ఎలాడదీశారు. బొమ్మను ఎలాడదీస్తే వాడు దానివైపు తదేకంగా చూస్తూ అది ఇటు కదులుతుంటే అటు కదులుతుంటే గాలికి దానివైపు చూస్తూ ఉన్నాడు పిల్లోడు, ఉయ్యాల్లో ఉండే పిల్లోడు. అట్లా ఆ ఉయ్యాల్లో పిల్లోనికి ఉండేటువంటి జగత్తు ఏంటంటే ఆ కనపడుతున్న దృశ్యంగా కనపడుతున్న ఆ పైన కట్టిన బొమ్మ. అప్పుడు నీకుందేమడి ఇప్పుడు
ఆ జగత్తంతా నీకుందే. పిల్లు అనుకునేటువంటి ఉయ్యాలలో ఉండే జగత్తు ఉందే. ఎక్కడికి పోయింది మరి? చిన్నప్పుడు ఉండింది కదా, ఇప్పుడు నీకుందే ఆ చిన్నప్పుడు ఉండేటువంటి స్థితి? లేదు కదా. మరి అప్పుడు లేదా అంటే అప్పుడు ఉన్నది ఆ దృశ్యం, ఇప్పుడు లేదు. నువ్వు భావన చెందలేదు కదా. ఉయ్యాలలో ఆడుకునే భావన చెందుతున్నావా ఇప్పుడు ఈ వయసులో? పోయి బొంగరాలు ఆడొద్దామని వంకలేక పోయి ఇసుక దూరంగా పెట్టి దాంతో కొలతలు పెట్టి దాన్ని దుక్కుదామని ఇట్లా పనులన్నీ చేసావు చిన్నప్పుడు. బాల్య స్థితిలో ఏమీ జరగదు, కనపడేదే బొమ్మ. బొమ్మ మాత్రమే ఉంది మన మనసులో. అట్లా ఆయా స్థితిగతులను బట్టి ఆయా సంకల్పాలు కలుగుతూ ఉన్నటువంటి స్థితి ఉంది. ఆ స్థితిలో ఇప్పుడు నీకున్నాయా అంటే ఇది పరిణామం చెందినటువంటి నీ శరీరంలో ఆయా పరిణామాలను బట్టి అవి కలుగుతున్నాయి తప్ప ఇప్పుడు అవన్నీ లేవు. అవన్నీ గుర్తుగా ఉన్నప్పటికీ దాని పట్ల నీకు ఆకర్షణ లేదు ఇప్పుడు. మరి అప్పుడు లేదా అంటే అప్పుడు ఉంది. ఆడుకుంటున్నాడా లేదా ఉయ్యాల్లో ఉన్న పిల్లాడంటే ఆనందిస్తున్నాడా లేదా? ఆడుకుంటున్నాడా? ఆడుకుంటున్నాడు. ఆనందిస్తున్నాడా అంటే ఆనందిస్తున్నాడు. పంచభూతాత్మకమైన సృష్టిని ఆనందిస్తున్నాడా లేదా? గ్రహిస్తున్నాడా లేదా? స్పందిస్తున్నాడా లేదా? పంచభూతాత్మకమైనటువంటి వస్తురూపం ధరించినటువంటి దాని దృశ్యాన్ని చూసి ఆడుకుంటున్నాడు. ఆ ఆడుకుంటున్న దానివల్ల ఆనందం పొందుతున్నాడు, ఆనందిస్తున్నాడు. గ్రహిస్తున్నాడా లేదంటే గ్రహిస్తున్నాడు. స్పందిస్తున్నాడంటే స్పందిస్తున్నాడు. మళ్ళీ ఇంకొక అలికిడి అయిందనుకో, తదేకంగా బొమ్మతో అట్లాడుకుంటాన్న వానికి వాళ్ళ తల్లో వాని రోజు ఎత్తుకునేటువంటి అమ్మమ్మో ఎవరో వచ్చి వాళ్ళ నోట్లో నుంచి మాట వచ్చిందనుకో, వెంటనే స్పందన కలిగింది వానికి. ఈ పక్క తిరిగాడు. ఇంకో పక్కకి ఎవరైతే పిలిచారో ఆ వైపుకు తాను గుర్తుపడుతున్నాడు కాబట్టి ఆ వైపుకు స్పందన కలిగింది. ఉయ్యాలలో బొమ్మ కాటి నుంచి మళ్ళీ ఇక్కడ స్పందిస్తున్నాడు. కాబట్టి స్పందన ఉందా లేదా? గ్రహిస్తున్నాడా లేదంటే గ్రహిస్తున్నాడు. ఉయ్యాలలో పడుకునే స్థితిలో నుంచినే గ్రహిస్తున్నాడు. మరి వాడికి ఇప్పుడు జగత్తు ఉన్నట్టేగా. అటు ఇటు చూస్తూ ఉంటాడు, వస్తువులను గుర్తుపడుతూ ఉంటాడు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు పనిచేస్తూ ఉన్నాయి, జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. వేడి గాలి వచ్చిందనుకో ముడుచుకుపోయినట్టుగా అయిపోతాడు. చల్ల గాలి వస్తే ఇట్లా చిన్న శరీరం లేతగా ఉంటుంది కాబట్టి వణికినట్టుగా భయపడతాడు. శబ్దం బలంగా కలిగితే ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడతాడు. ఏ శబ్దమో తెలియదు కాబట్టి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాబట్టి. కాబట్టి వీటన్నిటి శబ్ద స్పర్శ రూప రసగంధాలతో పనిచేసేటువంటి జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తూ దాళ్లతో జరిగే పరిణామాలను కూడా గుర్తుపట్టగలుగుతున్నాడు వాటన్నిటినీ. కాబట్టి వ్యవహార సదృశ్య జగత్తును తన స్థితిలో నుండి తాను గుర్తించాడు. ఈ వ్యవహార స్థితిలో ఉండేటువంటి సదృశ్య జగత్తు అంటే కనపడుతున్న జగత్తు, దృశ్య రూపంలో ఉన్నటువంటి జగత్తు తాను గుర్తించాడు దాన్ని. నీకున్న జగత్తు వాడికున్న జగత్తు ఒకటేనా అంటే లేదు. వానికి ఇంకా బాహ్య ప్రపంచంలోని వాళ్ళతో, బాహ్య ప్రపంచంతో మనకి ఇంకా సంపర్కం కలగలే. బయట వ్యవహారం చేస్తే తప్ప బయటకు వచ్చి వాని శరీర పరిణామాలను బట్టి వాడు చేసే వ్యవహారాలను బట్టి బాల్యము, మళ్ళీ యవ్వన స్థితిలోకి వస్తే యవ్వనమైనటువంటివి, ఒక్కొక్క స్థితిలో ఒక్కో రకమైన కోరికలు ఉన్నాయి చూడండి. అవన్నీ అన్ని వేళలా అందరికీ ఉన్నాయా అంటే బాల్యంలో ఉన్నది మళ్ళా లేదు. బాలుడుగా ఉండి ఆడుకునే స్థితి మళ్ళా లేదు. యవ్వనంలో ఉన్నటువంటి వైవాహిక బంధము, దాంతో పిల్లల్ని కనడం, కుటుంబాన్ని ఏర్పరచుకోవడం, సంపర్కం అనే కోరిక కలగడం, ఇలాంటివన్నీ ఆ స్థితిలో ఉన్నాయి. మళ్ళీ లేవు. మళ్ళీ అనేకమైనటువంటి బరువు బాధ్యతలు, మళ్ళీ అనేకమైనటువంటి అన్నీ ఏవేవో ఏ స్థితిలో కలుగుతాయో అట్లా. ఆ జగత్తు ఇప్పుడు ఉందా అంటే వాడికుండే జగత్తు మనకుండే జగత్తు ఒకటేనా అంటే లేదు, వేరువేరుగా ఉన్నాయి. మన జగత్తు అంతా ఇప్పుడు నీవేవైతే పనులు నీ మధ్యలో మెదులుతున్నాయో, ఏవైతే ఇంకా కాసేపు పోతే చేయాలి అని నిర్ణయించుకున్నావో ఆల్రెడీ, వాటి వైపుకుంది.
వానికేమో అట్లున్నటువంటి బాలుడుగా ఉన్నటువంటి వానికేమో ఆ చూడబడుతున్నటువంటి జగత్తులోని వస్తువులు వాటి పట్లే ఉంది, మిగతాది లేదు వానికి. బాహ్య జగత్తులో ఇంకా వ్యవహారం నువ్వు చేస్తున్నట్టు వ్యవహారం లేదు. మళ్ళీ భవిష్యత్తులో ఈ వ్యవహారం వస్తుంది వానికి కూడా. ఆయా శరీర స్థితిగతులను బట్టి చేస్తూ ఉన్నాడు. వ్యవహార స్థితిలో సదృశ్య జగత్తునంతా తన స్థితిలో ఉండి తాను గుర్తించాడు. నీకున్న జగత్తు వాడికున్న జగత్తు ఒకటేనా అంటే లేదు. వాడి జగత్తు వాడి సంకల్పంలో నుండి ఉద్భవించింది. వాని జగత్తు అంతా ఏమిటంటే వానికి కనపడుతున్నటువంటి దాన్ని చూసి భ్రమించేది, దాంతో ఆడుకోవాలనేటువంటి ఆశ, లేదంటే దానితో అది కదులుతుంటే దాన్ని చూసి ఆనందించే ఆశ ఎక్కడ పుట్టిందంటే వాని సంకల్పంలో పుట్టింది. అది వాడి వ్యవహారం అనే దాంట్లో పుట్టింది. ఎంత మేరకు ఆ సంకల్ప ప్రభావం చేత నిర్ణయం ఉందో అంతే ఉంది ఈ జగత్తు. మరి వాని దృష్టిలో జగత్తంతా బ్రహ్మాండమంతా లేనే లేదు. ఇంకా బ్రహ్మాండం అనే దృష్టి రాలే. ఆ బొమ్మ వరకే, ఆ కనపడేటువంటి తల ఇటు అటు తిప్పితే ఏం కనపడుతున్నాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారం వరకే ఉంది. ఇంకా మిగతా జగత్తుతో లేదు వ్యవహారం. కాబట్టి వానికి ఏముంది అంటే వాడి వ్యవహారం ఎంత మేరకు తెలియబడుతుందో, ఎంత మేరకు వానికి కనపడుతుందో అంతవరకే ఉంది సంకల్ప ప్రభావం చేత. అంతే ఉంది ఈ జగత్తు. నేను ఈ భూమండలం మీద ఉన్న దేశాలన్నీ తిరిగేశానండి, ప్రపంచం అంతా చుట్టేశానండి అన్నావు. నువ్వు పెద్ద అయిన తర్వాత దేశాలన్నీ తిరిగావు, రాష్ట్రాలన్నీ తిరిగావు, ప్రపంచం అంతా తిరిగానండి అన్నావు అనుకో. అప్పుడు నీ జగత్తు ఎంత అయింది? ఈ అంతా చూసి వచ్చిన జగత్తు ఇంకా విశాలమైపోయి విస్తృతమైపోయింది. జగత్తంతా చూసి వచ్చాను, ఈ దేశాలు ఆ దేశాలు చూశాను, అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అంతటక్క అన్ని పుణ్యక్షేత్రాలు అన్నీ తిరుక్కొని వచ్చాను అంటే ఇంకా విస్తృతం అయిపోయింది. ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ ఉండే దృశ్యాలన్నింటినీ నీ మనసులోకి ఎక్కించుకొని జగత్తంతా విస్తారం అవుతుంది నీలో. కాబట్టి ఆ మాట అంటే నేను అన్ని దేశాలు ఉన్న దేశాలని తిరిగేశానండి, భూమండలం మీద వ్యవహారం అంతా చుట్టేశానండి అన్నావు. అప్పుడు నీ జగత్తంతా ఎంత అయిందంటే భూమండలం అంత అయింది. మీ అందరికీ జగత్తు విశాలమైంది. భారతదేశం అనేది సరిపోలే, ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి కాబట్టి జనాభా పెరుగుతోంది. చైనా అనే దేశంలో 150 కోట్లుంటే భారతదేశంలో 140 కోట్లు ఉంది. వాళ్ళేమో తీవ్రమైన నియంత్రణ పెట్టారు. నియంత్రణ పెట్టేందువల్ల ఏమైందంటే పిల్లలు తగ్గిపోయారు, యువకులు తగ్గిపోయారు, ముసలోళ్ళు ఎక్కువైనారు. ఎందుకంటే అన్ని ఉచితమైనటువంటి సర్వము ప్రభుత్వం చేతిలోనే. అక్కడ ప్రైవేట్ అనేది ఉండదు. డబ్బుల కోసం పీడించేదో మందుల కోసం ఊరికే అనేది లేదు. అన్నీ గవర్నమెంట్ చేతిలో కాబట్టి అంత ఆరోగ్యవంతంగా అన్నీ ఫ్రీనే కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి ముసలోళ్ళ సంఖ్య భారీగా పెరిగింది చైనాలో. ఎట్లా చేయాలి? ఈ ముసలోళ్ళని ఎట్లా వదిలించుకోవాలి? వదిలించుకోవాలి అంటే అట్లా కాదు, అంటే చంపేయాలని కాదు. వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ పోషణాభారం ఆ దేశం మీద పడినట్టే. ఏ పని చేసి ఉత్పత్తి చేసే స్థితిలో ఉండరు కాబట్టి సంఖ్య ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది యువకులు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ యువకులు అందరూ కూడా కార్యరూపంలోకి దిగితేనే కదా మళ్ళా ఉత్పత్తి జరిగేటువంటి ఆహారము, ఆ ఆహారంతో జనుల జీవనం బతికేది. కాబట్టి చాలా ఇప్పుడేమి తపన చెందుతోందంటే అయ్యో జనాభా బాగా పెరుగుతోందని కంట్రోల్ చేయడానికి ఇన్ని నిబంధనలు పెట్టామే, ఒక్కరే ఉండాలి, రెండో వారు ఉంటే మళ్ళీ వారికి రేషన్ కట్, మూడో వాడికి కలిగింటే వారి కుటుంబానికి ఉద్యోగమే లేదు, నాలుగో వారిని కలిగింటే వానికి జైలే. ఈ విధమైన నిబంధనలు పెట్టారు చైనా అట్లాంటి దేశాల్లో. మన దేశంలో కూడా రాను రాను ఏమవుతుందంటే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, పుట్టి యువకులైనటువంటి యువకుల సంఖ్య తగ్గుతోంది జనాభా లెక్కల ప్రకారం. అందుకని నిన్నలేమన్నే ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? పిల్లల్ని కనండి అయ్యా, పిల్లల్ని కనండి అని చెప్పారు. భవిష్యత్తు, దేశానికి భవిష్యత్తు ఓటర్లు వాళ్ళే. వాళ్ళు ఏ దృష్టితో చూస్తారంటే ఓటర్లు పెరగాలి అనే దృష్టితో చూస్తారు. కాబట్టి ఈ జగత్తులో ఏమైంది? జగత్ అనేది
నీ జగత్తు ఎంత అయింది? భూమండలం అంతా తిరిగి వచ్చాను, జగత్తు అంతా తిరిగినా, భారతదేశం సాలలే, అమెరికాకి వెళ్ళా, పూర్వం ఉన్నటువంటి ఊరు దాటి వెళ్ళకూడదయా అనేవాళ్ళు. పూర్వం అయితే పొలిమేర దాటి వెళ్ళకూడదు అనేవాళ్ళు. ఎక్కడో తిరగడానికైతే కొన్ని ఆంక్షలు. ఎప్పుడు వెళ్ళాలి, ఎటువంటి సమయంలో వెళ్ళాలి, కాశీ కోయిమో దాటికో వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇట్లాంటివి ఉండేటివి. ఇక ఊర్లో ఇల్లు కట్టుకోనంటే ఊర్లోనే ఉండాలి, ఊరు పొలిమేర దాటి వెళ్ళరాదు, అక్కడ పోయి కట్టరాదనే వాళ్ళు ఇప్పుడంతా తోటల్లోనే కడతాడారు. మా నాయన అదే పనిగా ఒక తోట కొనుక్కొని ఊరవతల దాంట్లో ఇల్లు కట్టుకోవాలని 3 ఎకరాల భూమిని, దాంట్లో దొడ్డి, దాంట్లోనే అన్నీ ఒక బ్రహ్మాండంగా ఆవరణతో కూడినటువంటి ఇల్లు కట్టుకోవాలని చేస్తే మా నాయనమ్మ అరావు గోడ దాటి అవతలికి పోకూడదు, ఈ ఊరి చుట్టూ అరావు గోడ అనేది ఒకటి ఉంటుంది, ఆ బొడ్రాయి ఒకటి ఉంటుంది, దాన్ని దాటి పోకూడదు, ఇల్లు కట్టకూడదు అవతలికి పోయి అని చెప్పడమే కాక, నాయనేమో వాటన్నిటికీ అప్పటికే ఈ ఇల్లు పాతిల్లుగా ఉండి మేమంతా పుట్టేనాటికే వేదాంతిగా ఉన్నాడు కాబట్టి, లేదు అక్కడికి పోయి ఆడ కట్టుకోవాలి, ఆడ అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఉంటాయి, అన్నీ అక్కడ చేర్చుకోవాలని అంటే, లేదు ఈ పరిణితి దాటరాదు, ఇక్కడి నుంచి దాటిపోకూడదు, ఇక్కడ లోపలే ఉండాలి మనం. అది కాక ఈ పాతమిద్ది మా తాత కట్టించాడట, దాని మీద ఆమెకు మా తాత కట్టాడు దాన్ని అని ఒకటి ఇష్టం. ఈ రకమైన దాంతో అంటే అలిగిపోయి ఏడుస్తూ ఉంటే, వద్దులే అనుకొని ఇక్కడనే కట్టుకుందామని చెప్పి ఊర్లోనే ఇట్లే దీన్నే డెవలప్ చేసి దీన్ని కట్టాడు. అది పూర్వం ఎందుకని అమెరికా, ఇప్పుడు ఈ విధంగా నేను అమెరికాకి వెళ్ళాను, నేను అక్కడ వెళ్ళాను, నేను ఇక్కడ వెళ్ళాను అని చెప్పుకునే వాళ్ళని పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, వెళ్ళకూడదయ్యా అని చెప్పేవాళ్ళు. పరదేశాలకు వెళ్ళకూడదు, పరాయి భూమికి వెళ్ళకూడదు, సముద్రం దాటి వెళ్ళకూడదు, ఆయుష్ క్షీణమవుతుంది, ఇట్లాంటివన్నీ కొన్ని నమ్మకాలు ఉండేవి పూర్వం. ఆ మూఢనమ్మకాల వల్ల వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది అంతరార్థం ఏమిటంటే, ఎందుకు చెప్పేవారంటే, ఇంకా నువ్వు ఎంత దూరం పోయి, ఎంత ప్రపంచంలో పోయి ఎక్కడెక్కడ పోతున్నావో నీలో ఉండే జగత్తంతా విస్తరిస్తుంది. జగత్తును విశాలపరిచే కొద్దీ ఏమైపోతున్నావు అంటే, నీ సంకల్పాలని తామరతంపరగా పెరిగిపోయిందట. నీ సంకల్పం నీ వరకే. పూర్వం ఏముండేది, ఎందుకు బతుకుతున్నాము, ఎందుకు పుట్టాము, ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఇంత కడుపుకు ఆహారం సంపాదించుకొని హాయిగా కనుక ఉంటే ఉన్న దాంట్లో తింటూ చేస్తూ పని నిద్రించేవాళ్ళు. ఆ వరకే వాళ్ళకు హాయిగా, వేరే ఏ రకమైనటువంటి బాధలు దుఃఖాలు లేవు. ఉన్నవా అంటే ఉంటాయి, తాత్కాలికమైనటువంటి ఇంతగా ఇన్ని రకాలైనటువంటి సంక్షోభాలతో కూడుకొని లేవు. వాళ్ళ వరకు వాళ్ళు ఏదో పని చేసుకోవాలి, ఆహారం సంపాదించుకోవాలి, నిద్రించాలి, సుఖంగా ఉండాలనేటువంటి పద్ధతిలో ఉన్నారు. అయితే మనసులో ఏమైంది, శరీరకంగా అట్లున్నప్పటికీ వాళ్లకు వాళ్ళ మనసులో ఉన్నటువంటి సంకల్పం, వాళ్ళ జగత్తు ఎటువంటిది అంటే, వాళ్ళు చేసేటువంటి పనుల చుట్టూ ఉన్నటువంటి పరిమితమైనటువంటిది. ఆ పరిమితి దాటేటువంటిది ఏదంటే, ఎన్నో రకాలైన కోరికలతో ఏమేమో చేసుకుంటూ ఎక్కడెక్కడైతే దేశాలు దాటి విస్తృతంగా ఎల్లలు లేకుండా అంతటా విస్తరించినటువంటి వారు ఉన్నారో, వాళ్ళ జగత్తుకు విపరీతమైన సంకల్పాలతో కూడుకొని ఉంటుంది. విశ్వమంతా ఉంది వాళ్ళ జగత్తులో, వాళ్ళ భావనలో, వాళ్ళ మనసులో. నీ సంకల్పం ఎంత ఏమైంది అప్పుడంటే, ఈ దేశమన్నీ తిరిగాను, దేశాలన్నీ తిరిగా, ప్రపంచమంతా తిరిగాను, ఎక్కడెక్కడో తిరిగాను అంటే, నీ సంకల్పం అంతా తామరతంపరగా పెరిగిపోతుంది అని అర్థం. కాబట్టి ఈ పాఠం చెప్పడానికి చెరువు గట్టుకి తీసుకెళ్ళేవాడట గురువు గారు. ఈ పాఠం అంతా చెప్పడానికి చెరువు గట్ట మీదకి, చెరువు కట్ట ఉంటుంది, చెరువు కట్ట మీద చెట్లు, అక్కడ పూర్వకాలం అయితే అక్కడ అరువులు, ఏదో ఒక అరుగు ఉంటే ఆ అరుగు మీద కూర్చుంటారని, వాటికి తీసుకెళ్ళి చెరువు గట్టుకు తీసుకెళ్ళేవాట గురువు. ఎందుకనంటే చెరువు అంతా శుభ్రంగా బాగు చేసినప్పుడు చూపెట్టేవారట. ఏమీ లేవు అందులోనూ, ఒట్టి బీడు ఉంది. చెరువు అంతా ఎండిపోతే ఏముంటుంది, ఏం లేదు, ఒట్టి బీడు ఉంది. అందులో ఏం లేవు, తామర పువ్వులు లేవు, తామర కాడలు లేవు, తామర ఆకులు లేవు, ఏం లేదు, పాసి లేదు. దాని మీద ఉత్పత్తి అయి పచ్చగా పెరిగిపోయినటువంటి మొక్క ఒకటి ఉంటుంది, పైకేమో 2 ఆకులు వేసి ఉంటుంది, అంతటా పరుచుకొని ఉంటుంది.
చూడడానికి ప్రకృతిలో ఆనందకరమైనటువంటి దృశ్యంగా ఉంటుంది. ఆ దృశ్యం అంతా ఏముంది? ఏం లేదు. ఎండిపోయినప్పుడు ఏం లేవు, నీళ్లు లేవు, నీళ్ళలో ఉండే జీవులు లేవు, కనపడేటువంటి పీచు పదార్థంగా కనపడేటువంటి పచ్చదనం లేదు, ఏం లేవు. తామర పువ్వులు లేవు, దాని కాడలు లేవు, తామర ఆకులు లేవు, ఏం లేవు. ఇంకా ఈ మధ్యన ఏంటంటే దాంట్లో తీవ్రమైనటువంటి ఆ తామర కాడల్లో, పువ్వుల్లో, తామర ఆకుల్లో ఎక్కువ భాగంగా ఆరోగ్యకరమైనవన్నీ ఉన్నాయని ఎవరో చెప్పారట. పాయంగా అవన్నీ సంతలోకి వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్లో సంతలో యాదంటే పోయినా, ఏ రైతు బజార్లు ఏమైనా తామర కాడలు, తామర ఆకులు ఏం చేసుకుంటారా అంటే కూర చేసుకుంటారు సార్, ఫ్రై చేసుకుంటారు దీన్ని అని దానిలో కూడా ప్రకృతిలో కనపడే దానిలన్నింటినీ తినడానికి అలవాటు పడిందే జీవుడు. కాబట్టి చెరుగట్టు గురువు తీసుకుపోయి ఏం చెప్పాడంటే, ఏం లేదు చూడు, అంతా ఖాళీగా ఉంది. తామర కాడలు లేవు, తామర పువ్వులు లేవు, తామర ఆకులు లేవు, ఏం లేవు. కానీ అడుగున ఉన్న బురదలో ఆ తామర విత్తనాలు ఉన్నాయి. అడుగు నుండి బురదలో ఉన్నాయి అవి. ఋతువు మారి ఒక కాలం మారి మళ్ళీ వర్ష ఋతువు వచ్చి వంకలు గింకలు బారి పోయిందనుకో, ఎండాకాలంలో ఎండిపోయి వసంత ఋతువులో చక్కగా క్లీన్ అయిపోయి ఎంతో నీట్గా క్లీన్ చేస్తారు ఉన్నవంతా ఎండాకాలంలో. వర్షాకాలం వచ్చేటప్పటికి చక్కగా రెడీ చేస్తారు నిండిపోయే కోసం. ఫ్రెష్ వాటర్ అన్నీ, ఫ్రెష్ అంటే అప్పటికప్పుడు వర్షంలో వచ్చినటువంటి స్వచ్ఛమైన నీళ్ళు రావడానికి, అంతకుముందు మురుగునీరంతా పోవడానికి. ఆ తామర విత్తనాలు ఎక్కడున్నాయి? అప్పుడు అందులోనే ఉన్నాయి. సమయం వచ్చేటప్పుడు, ఆ సమయం అనుకూలించినప్పుడు, పంచభూతాత్మకమైనటువంటి సహకారం జరిగినప్పుడు, పంచభూతాలతో సహకారం జరిగేటప్పటికి ఒక్క తామర మొలిచింది. ఒకటి మొలిచింది, మొదట్లో ఒకటి ఉంటాయి అంతే. ఒక 2-3 నెలల తర్వాత చూసేటప్పుడు చెరువు అంతా తామరే ఉంటుంది. ఓ ఋతువు మారే సమయానికి ఒక ఋతువుతో మొదలైంది, ఆ ఋతువు పూర్తయ్యే కాలానికి చెరువు నిండా తామరే ఉంటుంది. ఎట్లొచ్చింది అది అంటే, ఓ సంకల్పమే అనేకమైపోయింది. ఒక్క సంకల్పమే ఇతరం ఉంది కాబట్టి సంకల్పమే అనేకమైంది. ఒక్కటే అనేకమైపోయింది. ఏకోహం బహుశ్యాం, ఒక్కటి అనేకమైంది. దీనికి సూత్రం ఏమిటంటే ఏకోహం బహుశ్యాం, నేను ఒక్కనే కానీ అనేకమైనటువంటి అనేకమైన అనేటువంటిది అయింది. ఏకోహం అందులోనే ఉంది రహస్యం అంతా. ఏకోహం ఏదైతే ఉన్నదో, నేను కోహం అంటే, కోహం అంటే ఎవరు అనగా నేనెవరు, ఏకోహం నేనెవరు అంటే అని ప్రశ్నించే ఏ బ్రహ్మమైతే ఉన్నాడో ఆ బ్రహ్మం ఏమయ్యాడంటే సంకల్ప స్థితికి వచ్చేటప్పటికి అనేకమైనాడు. సంకల్ప రూపంలో ఉన్నప్పుడు, దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నప్పుడు, కేవల బ్రహ్మంగా ఉన్నప్పుడు, కేవల చైతన్య స్వరూపంగా ఉన్నాడు. ఎప్పుడైతే దిగొచ్చాడో, దిగొచ్చిన తర్వాత సంకల్పం ఏమైంది? అనేకంగా అయింది. ఒక బీజం ఏదైతే ఉందో అది పరిస్థితులు అనుకూలించినప్పుడు అనేకంగా తయారైనట్టుగా, బీజ రూపంలో ఉన్నటువంటి నీ సంకల్పం ఉన్నంత కాలము ఏకం అనేకం అవుతూనే ఉంటుంది. సంకల్పం రహితమైతే ఏమి లేనటువంటి స్థితిలో ఉంది. గాఢ నిద్రావస్థ ఎందు, సుషుప్తావస్థ ఎందు ఒక్కడిగానే ఉన్నాడు. గాఢ నిద్రలో ఒక్కడిగా ఉన్నాడు, సుషుప్తావస్థలో అనేకంగా లేడు. ప్రాజ్ఞుడుగా ఉన్నాడు, ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నాడు. ఇంకోడెవడు కనపడట్లే, పక్కన ఇంకోడు కనపడడానికి కానీ దృశ్యం కానీ ఏం లేదు. ఏం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నాడు. అట్లా అయిన వాడు ఏమయ్యాడు? అట్లా ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు, గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడు, జగత్తును గుర్తెరగకుండా ఉన్నటువంటి వాడు, సుషుప్తావస్థలో ఉన్నటువంటి వాడు, ఆ ప్రజ్ఞాస్వరూపుడుగా ప్రాజ్ఞుడుగా ఉన్నవాడు ఏమైనాడు? సంకల్పంలోనికి ప్రవేశించాడు. సంకల్పంలోనికి ప్రవేశిస్తానే వాసనాబలంతో ప్రమేయములన్నీ వచ్చినాయి. వాసనాబలం చేత అనేకంగా ఉండేటువంటి ప్రమేయాలు వచ్చినాయి. ఆ ప్రమేయాల చేత ప్రమాణపూర్వకమైనటువంటి జ్ఞానం పనిచేసింది. ఆ ప్రమేయాలు రావడంతో దానికి ప్రమాణపూర్వకమైన లక్షణాలు కలిగినటువంటి ప్రమేయం అంతా, దానికి సంబంధించిన జ్ఞానం అంతా వచ్చేసింది.
కిందికి దిగొస్తానే గాఢ నిద్రావస్థలో నుంచి మేల్కొంటానే సర్వ జగత్తు ఆవిష్కృతమైంది. అంతకుముందు గాఢ నిద్రలో ఉన్నప్పుడు జగత్తంతా అణిగి ఉంది. దాంట్లో నుంచి మేల్కొన్న తర్వాత ఇట్లా అయింది. ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు. అట్లా అవ్యక్తంగా ఉన్నటువంటి విత్తనం అనేకంగా ఎట్లా తయారై ఆ విత్తనంలోంచి సర్వ జగత్తు ఏర్పడిందో, అది సంకల్ప స్థితిలో ఉన్నప్పుడు కేవల బ్రహ్మంగా ఉండి కిందికి దిగొచ్చి అనేకంగా తయారైనటువంటి జీవులుగా ప్రతిబింబాలుగా మారింది. ఈ మారడానికి కారణమైనటువంటి అంతా కూడా నీలోనే ఉంది. ఆ నీలో ఉన్న సంకల్పమే ప్రమేయంగా కారణంగా మారి కార్యవస్తువుగా మారి సర్వ జగత్తుగా మారుతోంది. మీ టైం సరిపోయింది, పేజీ కూడా ఇక్కడికి అయిపోయింది. మంగళం చెప్పండి. జై గురు. జై గురు. జై నేరముల నిన్న నీ పద నీరజాన తోరమౌ బోధనిడి కాచియురడించి తీరమును చేర్చు జన్మ సాగరము నుండి భారమాజే ఇట్లు జేయ గంభీర భావా నీరాజనము తెచ్చితి తోరామౌ గురుపద నీరేజముల వేడితి కారణ రూప భవ మారణ రూప నిష్కారణముగా నన్ను ప్రేరణ రహితు జేయ నీరాజనము తెచ్చితి తోరామౌ గురుపద నీరాజముల వేడితి జయ 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 మంగళం బనగా జయ అపజయము గురునకు లేని లేదుగా జయ శుభా జయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జేయవేయి జన్మములు నా చేతగాదని జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా జై బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై జై గురుదేవ. గురు. జై జై గురు. గురు. జై గురుదేవ.